నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలంలో పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో మహిళపై ఉద్దేశపూర్వకంగానే సామూహిక అత్యాచారం జరిగినట్టు నిర్ధారించారు. అత్యాచారం చేసిన 7 నిందితులు మహేష్, సాదిక్, మణికంఠ, హరీష్, ఆంజనేయులు, కార్తిక్, ఎం ఆంజనేయులుగా పోలీసులు నిందితులను గుర్తించి రిమాండ్కి తరలిస్తున్నట్లు ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథన్ కల్వకుర్తిలోని పిఎస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. అందరికీ నమస్కారం. మన నాగర్ కర్నూలు డిస్టిక్లో ఊర్కొండ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఈ గత సాటర్డే 29 మార్చ్ 2025లో ఒకటి సీరియస్ హీనియస్ గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ సాటర్డేలో జరిగిన తర్వాత ఈ గ్యాంగ్ రేప్లో ఎవరైనా విక్టిమ్ ఉన్నారు, ఈ అక్యూజ్ పర్సన్ అందరు విక్టిమ్లో థ్రెటన్ చేసి మీరు కేస్ పోలీసులో ఇస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ మీకు చెప్పేస్తా అది చెప్పి ఈ విక్టిమ్ ఇమీడియట్గా ముందు రాలేదు. సో మండే మార్నింగ్ మన పోలీస్కి ఊర్కొండ పోలీస్ స్టేషన్లో ఇది సమాచారం వచ్చింది. విక్టిమ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. సో అప్పుడే మన ఇమీడియట్గా ఎస్ఐ ఊర్కొండ కృష్ణదేవరాయ, తర్వాత సిఐ కల్వకుర్తి నాగార్జున ఇమీడియట్గా ఈ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ విక్టిమ్ పిటిషన్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి మన ఈ ఇన్వెస్టిగేషన్ ఒక సీనియర్ ఆఫీసర్ డిఎస్పి వెంకటేశ్వరరావు కల్వకుర్తి డిఎస్పి గారికి హ్యాండ్ ఓవర్ చేశాము. అండ్ ఇమీడియట్గా మన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఈ హీనియస్ క్రైమ్ ఉంది కాబట్టి అది సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా మన టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీటీవీ ఫుటేజెస్, మొబైల్ డేటా, తర్వాత వేరే ఆధారం ఏదైనా ఉంది దీని ప్రకారం మన ఇమీడియట్గా ఈ గ్యాంగ్ రేప్లో ఇన్వాల్వ్ అయ్యి 7 అక్యూజ్ పర్సన్కి కూడా ఐడెంటిఫై చేశాము. నిన్న ఈ అందరు 7 అక్యూజ్లో అరెస్ట్ చేసి మన ఇంట్రోగేషన్ కూడా చేశాము. సో ఈ మొత్తం ఇష్యూ డీటెయిల్గా చెప్పాలి అంటే ఈ సాటర్డే రోజు ఈ ఊర్కొండపేట్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి సాటర్డే అక్కడ జనాలు వస్తున్నారు. అక్కడ భజన్ సంధ్య ఉంది. అక్కడ చాలామంది నైట్లో అక్కడ పడుకుంటున్నారు. సో ఈ విక్టిమ్ లేడీ అమ్మాయితో పాటు అమ్మాయి పేరెంట్స్ అక్కడ ఈవినింగ్ 4 o'clock ప్రాంతంలో అక్కడ వచ్చారు. ఈ 4 o'clockలో వచ్చిన తర్వాత వాళ్ళు అది టెంపుల్ దగ్గరికి ఉన్నారు. అమ్మాయి తర్వాత అమ్మాయి రిలేటివ్లో అక్కడ కాల్ చేసి పిలిచారు. ఈ అమ్మాయి రిలేటివ్ అక్కడ 9 o'clock ఈవినింగ్లో అక్కడ వచ్చారు. సో అందరు ఫ్యామిలీతో కలిసి వాళ్ళు ఆంజనేయ స్వామి దర్శనం చేసిన తర్వాత ఈ అరౌండ్ నైట్ 10:30 టైంలో ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ నేచర్ కార్గ్ నుంచి అది టెంపుల్ బ్యాక్ సైడ్లో 150 మీటర్ బ్యాక్ సైడ్లో పోయారు. అప్పుడే ఈ అక్యూజ్ పర్సన్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళు అబ్జర్వ్ చేశారు ఇది ఒకటి లేడీ అండ్ ఒకటి జెంట్ పర్సన్ ఇక్కడ లోపల పోతున్నారు. సో అది ఫస్ట్ అక్కడ చెట్లు దగ్గరికి ఈ విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి ఫ్రెండ్స్ రిలేటివ్ ఉన్నారు. అప్పుడే ఈ 4 అక్యూజ్ పర్సన్ ఫస్ట్ అక్కడ పోయారు. వాళ్ళ ఇద్దరికి థ్రెటన్ చేసి వాళ్ళ ఇద్దరికి తీసుకొని ఇంకా 50 to 70 మీటర్ బ్యాక్ సైడ్లో తీసుకొని పోయారు. ఇది అక్యూజ్ పర్సన్ ఇమీడియట్గా వేరే ఇంకా 3 అక్యూజ్ పర్సన్కి కూడా కాల్ చేసి అక్కడ పిలిచారు. సో నైట్ అరౌండ్ 11 to 12 మధ్యలో 29th సాటర్డే నైట్ 11 to 12 మధ్యలో ఈ 7 పర్సన్స్ టోటల్ అక్యూజ్ ఈ 7 పర్సన్ 1 by 1 అమ్మాయి పైన ఈ థ్రెటన్ చేసి రేప్ చేశారు. ఈ 12 o'clockలో ఈ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయిలో అన్ని వాళ్ళ రిలేటివ్లో థ్రెటన్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ బయటకి పోలీసులో చెప్తే ఎవరైనా చెప్తే మీకు చెప్పేస్తా అది చెప్పి అక్కడ నుంచి పంపించేశారు. సో నైట్లో వాళ్ళు ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్